దేవుని యొక్క మహాకృపను బట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన విశేషమైన కృప మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ఇది ఎన్నో శనివారం అండి ఈ సంవత్సరంలో. సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు వస్తాయి? 52 53 మా చిన్నప్పుడు అడిగేవారు సంవత్సరానికి ఎన్ని వారాలని. 52 ఒకరు చెప్పేవారు, 53 ఒకరు చెప్పేవారు. దాంట్లో ఏంటంటే పొరపాటున ఎప్పుడైనా లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి, 53 కదండి అనేవాళ్ళు. సరే నేను ఎందుకు అడిగానంటే 52 వారాలు, 52 52 శనివారాలు దేవుని తన కృపలో మనల్ని కాచి కాపాడుతూ రేపు 52 ఆదివారం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన చేసిన వాగ్దానం ప్రకారము మనల్ని కాపాడుతూ వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దామండి. గత వారం మనం ఒక అంశం చూసాను. ఏమండి అసలు మీకు ఐడియా ఉందా అంశం ఏంటో? ఒక టాపిక్ గురించి మనం మాట్లాడాం. మాట వినాలి. అది ఎవరు చెప్పినా, ఆత్మీయులు ఎవరు చెప్పినా సరే మాట వినాలి. మరి ఆ వారం నేను సాక్ష్యం చెప్పానో లేదో తెలియదు కానీ నాకు కూడా మాట వినాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. ప్రతికూలమైన పరిస్థితి అక్కడ, కాకపోతే సేవకుడి నోటి నుంచి వచ్చింది వెళ్ళాలి. వెళ్ళటం 100% నాకు ఇష్టం లేదు. లోబడిన ప్రజలకు శ్రమ అని బైబిల్ చెప్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ మన జీవితంలో ఇలాగా ఉంటాయండి. కానీ మనము దేవుని మాటకు లోబడి, నేను మనుషులకు కాదు, గొప్పవారికి కాదు, గనులకు కాదు, కానీ నేను ఎవరికి లోబడుతున్నాను? దేవునికే అని మనకై మనం కంప్లీట్గా ఆయనకి సబ్మిట్ చేసుకుంటే మన జీవితంలో ఆశీర్వాదాలు కోకొల్లగా వస్తాయండి. ఇక దానికి ఆపాలి అన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే మనము ఎవరి మాట చొప్పున చేస్తున్నాము? గత వారం సమయం లేకపోవటం వల్ల నేను చెప్పలేదు. మనం ఎవరి మాట ప్రకారం చేస్తున్నామండి? దేవుని మాట ప్రకారం నడుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఏదైతే రాయబడి ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ కట్టడలు, ఆ విధులు, నేను ప్రవర్తిస్తున్న తీరు కానీ, నేను నడుస్తున్న నడవడికి కానీ దాని నుండి ఏమైనా వైదొలుగుతున్నానా, దాని లోపల నేను జీవిస్తున్నానా అని ప్రతి క్రైస్తవుడు తను తాను ప్రశ్న వేసుకుంటే, నిజంగా దాన్ని అనుసరించి నడిచామనుకోండి, జీవితాలన్నీ కూడా దేదీప్యమానంగా ఉంటాయి. ఇక్కడ నేను చెప్పడం అనే కాదు, నేను ఏదో గొప్పగా చెప్పడం కాదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నా జీవిత భాగస్వామికి కూడా అదే మెసేజ్ చెప్పాను నేను. కొన్ని విషయాల్లో కొన్ని ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, కానీ నేను దురుసుగా ఒక మాట అన్నప్పటికీ కూడా నువ్వు బైబిల్కి లోబడి నడు. ఎందుకంటే ప్రభు సెలవిస్తున్నాడు లోబడి ఉండమని. ఆ రోజు మొదలుకొని దేవుని మహాకృపను బట్టి కొంచెం నేను నా ఆఫీస్ టెన్షన్స్లో కానీ బయట విషయాల్లో కొంచెం గబుక్కున కొంచెం స్పీడ్ అవ్వదు మ్యాక్సిమం అనిపించిన ఆమె అక్కడ ఆగిపోవటం స్టార్ట్ చేసింది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన బంధము, దేవుడు ఏర్పాటు చేసిన తీరు ఏదైనా సరే, ఒక వ్యాపారంలో కానీ, ఒక పరిచర్యలో కానీ, ఒక ఆత్మ సంబంధమైన సహవాసంలో కానీ, ఏదైనా సరే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే లోబట్టం అనేది ఈజీగా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పై గారు మా ఇంటికి వెళ్దాం అన్నప్పుడు నేను ఆలోచించాను, వెళ్ళాలా అయ్యారు, పాత సంవత్సరం కదా, అప్పుడు ఎందుకు వెళ్ళిపోదాంలే. మరలా పరిశుద్ధాత్మ లోపల గద్దించాడు, ఏమని? నీ దైవజనుడే అక్కడే పరిచర్య చేస్తున్నావు, వెళ్దాం అన్నప్పుడు నేను 2 సార్లు చెప్పి 2 సార్లు అపోజ్ చేశా. 3ఓసారి లేదు జాషువా వెళ్ళాలి అన్నారు. ఇక నేను లోబడ్డా. దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాను. నేను మాట చెప్పుకునేవాడిగా ఉన్నానా, లోబడేవాడిగా ఉన్నానా? సరే గారు వెళ్ళాము. దేవుని మహాకృపను బట్టి కుటుంబం సందర్శించారు, దైవజనులు ప్రార్థన చేశారు, క్షేమకరంగా బయలుదేరి వచ్చాం. ఇది గత వారం నేను చెప్పాల్సింది, కొంచెం మిస్ అయింది, కాబట్టి దాన్ని కొంచెం యాడ్ చేశాను. ఈ వారంలో కూడా ఒక పాయింట్ చూద్దామండి. ఏంటంటే ప్రార్థన గురించి చూద్దాం. ఎందుకంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతంకి వచ్చేసాము. మనం ఏ టైప్ ఆఫ్ ప్రేయర్స్ చేసామో మనకి లైఫ్లో తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథము
కొన్ని రకాల ప్రార్థన గురించి, అంటే ఏ రకంగా ప్రభుని అడగాలి అనే కొన్ని 7 పాయింట్లు తీసుకొని వచ్చాను మీకోసం. ప్రభువే మనతో మాట్లాడును గాక. నేను కాదు కానీ పరిశుద్ధాత్మని మనతో మాట్లాడును గాక. కొంతమంది అడుగుతారు, ఎగ్జాంపుల్ శాంతక్క లాంటి వాళ్ళు అడుగుతారు, శాంతిప్రియ కదా మీ పేరు, అక్క వాళ్ళ లాంటి వాళ్ళు అడుగుతారు ఏమనంటే, అన్న బాప్తిస్మం ఏం పేరు పెట్టాం అక్కకి? శాంతిని ఉంచారా? ఓకే. అయితే అడుగుతారు ఏంటంటే, మేము ఏమని ప్రార్థన చేయాలి అంటే, మేము కొత్తగా దేవుని తెలుసుకున్నాం కదా, కొత్తగా బాప్తిస్మం తీసుకున్నాం కదా, మేము ఏమైనా ప్రార్థన చేయాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇలా చేయమని ఎక్కడ లేదు, కానీ శిష్యులు అడిగినప్పుడు యేసుప్రభువు వారు పరలోక ప్రార్థన నేర్పించారు. కానీ విశ్వాస యాత్ర కొనసాగిస్తున్న మనము కొన్ని ప్రేయర్స్ ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యంగా యవనస్తులైన మనము ఏమి దేవుణ్ణి అడగాలి, ఇప్పుడు దాకా మనం అడగకపోయినా ప్రార్థన ఏ విధంగా చేయాలనేది ఈ రాత్రికాల సమయం చూద్దామండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదవండి. చూచుకునుడి, మీరు ఒకరిలో ఒకరును మనుష్యుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. బా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇది పాసిబుల్ అంటారా? అది నెక్స్ట్ సబ్జెక్ట్ లో మాట్లాడదాం. సరే, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడు అంటే క్రైస్తవ జీవితంలో, అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత అప్పుడు వరకు ఏదో నమ్మకార్థంగా ఏదో మనం చర్చికి వెళ్ళాం, ప్రార్థన చేసాం, కొనసాగిందన్న తర్వాత అది పక్కన పెట్టండి. ఎప్పుడైతే రక్షణ తీసుకుంటాం చూసారా, అక్కడ నుండి మనకు వే ఆఫ్ ప్రేయర్ అనేది మారిపోవాలన్నమాట. ప్రార్థన చేసే విధానం అనేది మనము మార్చుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నడవాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనం చూసిన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్న మనకు శ్రమలు వస్తాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. శ్రమలో చూసి మనం కంగారు పడకూడదు, ఇబ్బంది చూసి కంగారు పడదు, దానికి వెన్ను చూపించేసి ఇలా వెళ్ళిపోకూడదు ఎప్పుడైనా సరే. రాని రైట్, నా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే ప్రభు దాన్ని జయించాడు. మన వెన్ను చూపించే వారిగా, ఇబ్బందులను చూసి వెన్ను చూపించే వారిగా ఉండకూడదు. ఇంకొక విషయం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ శ్రమ వచ్చింది, ఇబ్బందే వచ్చింది, కష్టమే వచ్చింది, నిందే వచ్చింది, అవమానమే వచ్చింది, తోటి వారికి చెప్పుకుంటే ఏం చేస్తారు చెప్పమంటారా? వాస్తవం చెప్తున్నా, నీ మేలు కోరేవాడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. గాయం చేయటం అంటే ఏం చెప్తాడు తెలుసా? 2 మాటలు గట్టిగా గద్దిస్తాడు, 2 మాటలు చెమ్మ పీకి ఇలా పెట్టిన పీకి, మనకి ఇది నడవడానికి కరెక్ట్ కాదు, కానీ మనకు కీడి చేయవాడు విపరీతమైన ముద్దులు పెడతాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట నేను చెప్పట్లా ఆ మాట. నువ్వు ఎట్లా ఉండు చెప్తా, నీకు సంగతి ఎట్లా ఉండు, ఎట్ట కంట్రోల్ అన్ని విధానంగా నేర్పిస్తారు. కానీ ప్రార్థన మన జీవితంలో ఏం చేస్తుందంటే, ఎక్కువ ప్రార్థించడం వల్ల మేలుకరమైన స్నేహితుల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం మనకు ఉందనుకోండి, మనకు ఒక ఆలోచన శైలి అనేది మారుతూ ఉంటుంది. మన జీవన శైలిలో దేవుడు గొప్ప మార్పు తీసుకుని వస్తాడు. మనం ఆలోచించే ఆలోచన, ప్రభు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ప్రభు మన గురించి కలిగిన ప్రణాళిక ఏంటి అనేది ఆలోచిస్తాడు. ఎవరైనా సరే ఇబ్బంది వచ్చింది, శ్రమ వచ్చింది, పక్కవారు చెప్పినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు నా కోసం మేలుకరంగా చెప్తున్నారా, కీడుకరంగా చెప్తున్నారా అనేది నువ్వు ప్రార్థించడం ద్వారా తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఎడతెగక ప్రార్థన చేసిన వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు వారు అయితే సస్యరిగా ఉన్న దినాల్లో పగలంతా కూడా ఆయన పరిచయం చేసేవాడండి. కుంటివాడిని, గుడ్డువాడిని, దేలు పట్టిన, నానా రకాల రోగాలతో బాధపడాలి అందరిని కూడా ఆయన స్వస్థపరిచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క రాజ్యం గురించి సువార్త ఆయన ప్రకటించున్నాడు. ప్రకటించిన తర్వాత రాత్రికాల సమయం ముందు ఆయన ఏకాంతంగా వెళ్ళి ఏం చేసేవాడండి? ఏకాంతంగా వెళ్ళి తండ్రితో మాట్లాడేవాడు, ప్రార్థన చేస్తున్నవాడు. ఇంకనూ చీకటిగా ఉండగానే ఆయన ఉదయాన్నే వెళ్ళి ప్రార్థించేవాడు. ఈ ఎడతెగక అనే అనుభవం మన యొక్క జీవితంలో కూడా అలవర్చుకోవాలి. అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో మనం ఏం చేయాలంటే, ఈ అనుభవం గుండా వెళ్ళామనుకోండి, శోధింపబడి వారికి ఆయనే మార్గము చూపించి తప్పిస్తాడంట. అంటే క్రైస్తవులందరికీ శోధనలు తప్ప అంటే 100కి 100% చెప్తాను, క్రైస్తవులందరికీ శోధనలు రావండి. శోధన, ఇబ్బంది, కష్టం, శ్రమ, ఇటన్నీ కూడా నానార్థాలే. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, శ్రమ వచ్చినప్పుడంట క్రైస్తవుని యొక్క జీవితంలో క్రమం వస్తుందంటండి. ఏమొస్తుందండి? క్రమం. ప్రభు నిన్ను ఊరికనే శ్రమల గుండా, ఇబ్బంది గుండా నడిపించడండి. ఊరికనే ఎవరిని నడిపించడు. వాని ఆ మార్గం గుండా నడిపిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి, ఒక ఉద్దేశం ఉంది కాబట్టి, ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే పుట్టమ వేస్తాడు శుద్ధ సువర్ణ వల్ల. ఒక విలువైన ప్లేస్లో దాన్ని పెట్టాలి, తీసుకెళ్ళి. ఆ వ్యక్తిని పెట్టాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ మార్గం గుండా అటువంటి వ్యక్తుల్ని
నడిపిస్తూ ఉంటాడు. ఇటు ఎప్పుడైతే మనము ఎడతెగగా ప్రార్థన చేసే అనుభవంలో ఉంటామో ఇటన్నిటిని కూడా దేవుడు మనకి ఒక మార్గంలో మనం నడిపిస్తూ తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో మనము ఒక మొదటి పాయింట్ చూద్దామండి. ఆదికాండము 32 అధ్యాయము 26వ వాక్యం. ఏమని ప్రార్థించాలి? ఎడతెగక ప్రార్థన చేయమన్నారు, బాగానే ఉంది. అసలు ఏమని ప్రార్థించాలి? చదవండి. 32 అధ్యాయము 26వ వాక్యం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని చాలు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా అడగాల్సిన విషయం ఏంటంటే నన్ను ఆశీర్వదించు ముందల, అంతే. ఏమని అడగాలండి? ముందలను ఆశీర్వదించు. ఎవరు చేశారు ఆ ప్రార్థన? యాకోబు ప్రార్థన చేశారు. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర తన ఇద్దరు భార్యల్ని అదేవిధంగా ఉన్న 11 మంది సంతానాన్ని పంపించేసి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యాకోబు ఒంటరిగా మిగిలిపోయాను అని ఉంటుంది. పైన మీద చదివితే ఒంటరిగా మిగిలిపోయాడు ఆ వ్యక్తి. అందరిని సమస్త కలిగిన యావదాస్తిని మొత్తాన్ని పంపించేశాడు. ముందల పంపించేసి
ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు, రేపు పొద్దున్న జరగబోయే దాని గురించి ఆలోచిస్తాడు. జ్ఞానం ఒకటి ఉందంటే అది ఏంటంటే ఆటోమేటిక్గా నీ యొక్క జీవితాన్ని ఒక 10-20 ఇయర్స్ నీ వీళ్ళగా ఉంటుంది అని ఒక ఎస్టిమేషన్కి వచ్చేస్తాడు, వేయగలుగుతాడు వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో జ్ఞానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా మనం నోట్ చేసుకొని కొత్త సంవత్సరం అడగండి, ప్రభు నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభు, మంచి జ్ఞానం ఇవ్వండి ఆయన. మీరు అడగండి, ప్రభు నీ పరిచర్య చేయటానికి ఆత్మల సంపాదన విషయంలో జ్ఞానం నేను అడుగుతున్నాను, నిజంగా నేను అదే అడుగుతున్నా దేవుణ్ణి. ఆత్మల సంపాదన విషయంలో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. ఎందుకంటే బయట మా స్ట్రీట్లో 4-5 టూలెట్ బోర్డులు ఉన్నాయి, 2 సార్లు 3 సార్లు వెళ్ళాం. క్రైస్తవులకి ఇవ్వం, ఎందుకంటే ఇవ్వం, పరిస్థితులు కొంచెం అడగలుగా ఉన్నాయి. కానీ రాబోయే దినాల్లో జ్ఞానం లేకపోతే చాలా ఇబ్బందులు పడాలి. కాబట్టి దేవుడు మనకి జ్ఞానం అనుగ్రహించబడాలంటే మనం అడగాలి. దేవుడి జ్ఞానం మనకు చాలా, ప్రకృతి సంబంధమైన జ్ఞానము దెయ్యపు జ్ఞానం, దానివల్ల యూజ్ ఏం లేదు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కానీ పరసంబంధమైన ఒక జ్ఞానం ఉందంట, అది పరలోకం నుండి అనుగ్రహించబడుద్దంట. ఆ జ్ఞానము ఈ భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తుందంట, పరసంబంధమైన విషయాల గురించి మనకు ఆలోచన కలిగి చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సమయం అయిపోతుంది, ఇంకో పాయింట్లోకి వెళ్దాం. అదే పత్రిక 5వ అధ్యాయం 14-15 వాక్యాలు చదవండి. అదే చదవండి. ప్రార్థన చేయవలను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి, అంటే ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి యొక్క రక్షణ గురించి, అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క స్వస్థత గురించి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ లోకంలో చెప్తుందండి, ఎన్ని ఆశ సంపాదించుకొని ఎన్ని సంపాదించుకున్న ఆరోగ్యం ఒకటి పాడైపోయింది అనుకోండి, ఆరోగ్యం అనేది పాడైపోయింది అనుకోండి, అది ఎవ్వరూ కూడా రిపేర్ చేయలేదు. ఒకవేళ చేసిన అది మెడిసిన్ ద్వారా దేవుని మహాకృపను బట్టి దేవుడు ఒడ్డినేస్తుంది తప్పితే, లేదనుకే కంటిన్యూస్గా మెడిసిన్ వాడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, మా తల్లి గారికి షుగర్ వచ్చింది. ఆ షుగర్ని తీసేయడానికి లేదు, ఆమెకి ఎప్పుడు ఎలా చూసినా 200 ఉంటుంది, ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకోవాలి. దాన్ని ఆపుదామా అంటే 300కి 400కి వెళ్ళిపోద్ది ట్యాబ్లెట్లు, ఒక 2-3 ఒక 4 ఆపేసరికి. ఒకసారి అయితే అన్కాన్షియస్ అయ్యారు, చెప్తున్నా. కానీ దేవుడు స్వస్థపరిచాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా దీవెనకరంగా ఉంటుంది. ఒక రోజు నేను అడిగాను, ప్రభా అనారోగ్యాలు దీర్ఘకాలపు రోగాలు వస్తున్నాయి ప్రభా, నీకు స్వస్థత లేదా అంటే పౌలుని చూపించాడు. పౌలు గంట యేసు గారు ప్రత్యక్ష వచ్చిన తర్వాత ఆ లైటింగ్కే కళ్ళు పోయాయి. దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు వచ్చాయి. కానీ ఆ లైటింగ్ ప్రభావం అనేది ఆయన యొక్క జీవితం అనుభవించారంట. అక్కడ ఉన్న కొంతమంది సంఘ విశ్వాసులు అన్నారంట, ఇగో నీ కంటికి బదులు మా కన్ను ఇస్తామన్నారంట. అంటే ఆ దివ్యమైన ప్రత్యక్ష చూసేసరికి ఎంతండి, గట్టిగా 100 వాట్స్ లైట్ కొడితే కళ్ళకి మళ్ళీ బ్లర్ అయిపోతాయి, కనపడకూడదు కనపడదు. ఇక మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి అయితే ఇక తలకాపుట్లు వచ్చేస్తా ఉంటాయి ఆ లైటింగ్కి, చెప్తున్నా మామూలుగా. సో చూడండి, కొంతమందికి ఆ బలహీనత ఉన్నా సరే, బలహీనత ఎందు నా శక్తి నీకు పరిపూర్ణం అవుతుంది. కొన్ని బలహీనతలు, దీర్ఘకాలిక బలహీనతలు వచ్చినా వాటితో మనం ట్రావెల్ చేయాలి పరిస్థితులను బట్టి. కానీ దేవుడు చెప్పే స్వస్థత వేరు, దేవుడు చెప్పే నడిపింపు వేరు. ఎవరైనా అవిశ్వాసి అయిన వ్యక్తి అనారోగ్యం చేత బాధపడుతూ ఇక మరణ పడకమే ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడంట. అనేక మంది దైవజనులు తమ యొక్క జీవితాల్లో సమర్పంగా సేవకులే కావచ్చు, దేవుని చేత ఏర్పాటు ఉన్న సేవకులే కావచ్చు, లేదా దైవజనులే కావచ్చు, దేవుని చేత పిలబడిన దైవజనులే కావచ్చు, ఏ దైవజనులైనా విశ్వాస ప్రార్థన చేసినా కూడా దేవుడు ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ఆలకించిన తర్వాత స్వస్థత కార్యాలు చేసిన బిడ్డలో అనేక మంది ఉన్నారు, స్వస్థత మందిలో అనేక మంది ఉన్నారు. విశ్వాసుల ద్వారా కూడా స్వస్థత కార్యాలు జరిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, విశ్వాస సహిత ప్రార్థన ఏం చేస్తుందంటే రోగిని, అంటే విశ్వాస సహిత ప్రార్థనగా విశ్వాస రహిత ప్రార్థన చేసామనుకోండి ఏమవుతుంది అంటే, విశ్వాసం లేకుండా ప్రార్థన చేసామనుకోండి ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. ప్రతిఫలం లేకుండా మనం ఎంత ప్రార్థన చేస్తున్నా విశ్వాసం స్వస్థపడతాడులే, అదేం తగ్గిద్దిలే అన్న విధానం చేస్తుంది. పట్టుదల కలిగి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసి, ప్రభు ఈ బిడ్డను స్వస్థపరిచి, ఎందుకు కార్యం జరిగించవు, నీ నామమున స్వస్థత దయచేయని నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన అక్కడ చేసి రావడానికి, అక్కడ మళ్ళీ ఏకాంతంగా రూమ్లోకి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క పేరునెత్తి నువ్వు ప్రార్థన చేయి.
దేవుడు ఎందుకు కార్యం చేయడు? దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అయితే ఆ వ్యక్తి ఏదైనా దోషం కానీ, ఏదైనా పాపం కానీ, తన యొక్క జీవితంలో శాపం కానీ, దరిద్రం కానీ ఏమైనా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? స్వస్థత నొందిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఏదైనా దోషం చేసి ఏమైనా పొరపాటు జరిగి ఉంటే వెంటనే దేవుడికి సరెండర్ అయిపోవాలని బైబిల్ సెలవిస్తుంది. అప్పుడు ఏమైతే అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎవడైనా దెయ్యాల చేత బాధించబడుతున్నారండి, మన భాషలో, మన వాడుక భాషలో మాట్లాడదు, ఎవడో దెయ్యాల చేత బాధించబడుతున్నారు, మీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన యొక్క జీవితంలో ఉన్న దురాత్మలను దేవుడు వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేసిన తర్వాత ఫస్ట్ ఆ వ్యక్తి తెలుసుకోవాలి, అసలు ఈ దురాత్మను ఎందుకు పట్టింది, ఏ కారణం చేత పట్టింది, అది తెలుసుకుని దానికి సంబంధించిన దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసి బైబిల్ ధ్యానించుకుంటా ఉండి ప్రభువుని మార్గం నడిచడం అనుకోండి, మరల ఎన్నడూ కూడా అటువంటి దురాత్మలు కానీ వచ్చి ఆ వ్యక్తి మీద దాడి చేయటం కానీ, ఆ బలహీనతలు కానీ వ్యక్తికి రావు. లేదు కాకుండా నాకు దేవుడు విడుదల ఇచ్చేసాడు అమ్మయ్య అని చెప్పేసి మరలా బండి స్టార్ట్ చేసుకుని నా ఇష్టానుసారం వెళ్ళిపోయాను అనుకోండి, ప్రభు వాక్యానికి శరీరం దూరంగా ఉంది. వెళ్ళిపోయిన దురాత్మలు ఏం చేస్తాయంటే తిరిగి 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 నలుగురితో మాట్లాడి ఏంటి వచ్చావంటే ఏముంది అక్కడ గట్టిగా ప్రార్థన చేశాను వదిలేసి అవునా వాళ్ళు మేము కూడా చూస్తాం చూస్తాం అయ్యో ఈ వ్యక్తి ఏం చేస్తున్నా టైంకి దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు కదా, కూర్చుంటాడు, సిట్టింగ్ లో కూర్చుంటాడు, ఇలా ఏ పబ్బులోనో ఏ చీకట్లో చిందుల్లోనో డాన్స్ చేస్తా ఉంటాడు. ఇంకేముంది, నువ్వు మొన్న ఒక్కదాని వెళ్ళి ఇప్పుడు మేము 7 మొత్తంలో నీ సంగతి ఆ సంగతిని చూద్దామని 7 రోజు కూర్చుంటారు. ఆ వ్యక్తి యొక్క స్థితి ఏమైందండి, మొదటి స్థితి కంటే కడపడ స్థితి దారుణంగా తయారైపోతుంది. అది పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తుంది. స్వస్థత అనేది దేవుడు అందరికి ఇస్తాడండి. దేవుని అడిగే వారికి అండి, మన జ్ఞాపకం ఎవరికి ఇస్తారు చెప్పండి, మనలో మన మాట మనం నమ్మి మనం భక్తి చేసుకుంటూ ఒక మార్గం మనం నడుస్తున్నప్పుడు మన తండ్రి మనకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? నువ్వు చచ్చిపోకుండా ఆ మరణ పాశనికి వెళ్లకుండా ఏదో ఒక రూపం దేవునికి అడ్డేసేస్తాడు. ఐసీయూలో కొట్టుకులాడుతూ ఉన్నప్పుడు మన చర్చ్ పిల్లలు కూడా 2-3 వచ్చారు మా అమ్మగారి విషయంలో. ఏం అర్థం కావట్లేదు, డాక్టర్ గారికి కూడా ఐడెంటిఫై అవ్వట్లేదు ఏంటి బలహీనత. ఆయన చూసి 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 ఎందుకనో కొంచెం కావాల్సిన టెస్టులు మొత్తం చేపిస్తే దాంట్లో బయటపడింది షుగర్ 700 ఉందంట. ఇప్పుడు ఆమె బతకాలంటే ఖచ్చితంగా ఇన్సులిన్ పెట్టాలి లేదా అంటే దేవుడికి ఒక మందు వేయాలి. ఆ మందు వేయాలంటే ఆ మందు చేసేవాడిని పుట్టియాలి దేవుడి ముందర. అక్కడ దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను చెప్తున్నా కొన్ని మాటలు కొంతమంది ఎత్తుమతంగా వెళ్ళిపోతారు. నేను మెడిసిన్కి ఎప్పుడు కూడా అగనెస్ట్ కాదండి. ఇమ్మీడియట్గా ఏదైనా సరే అనారోగ్యం వచ్చింది అంటే నువ్వు ప్రార్థన చేయి, 2 గంటలు నీకు విన్న విశ్వాసం పెట్టి ప్రార్థన చేయి, దేవుడు స్వస్థపరిచే దేవునికి స్తోత్రం సాక్ష్యం చెప్పు. అప్పటికే నీకు డిలే అవుతుంది, కొంచెం ప్రమాదకర పరిస్థితికి వెళ్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే నీ తోటి విశ్వాసులకు ఫోన్ చేసి అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, లేదా నీ దైవజనుకు ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయండి, నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, లేదా పలానా వ్యక్తి పలానా మెడిసిన్ కోసం నేను వెళ్తున్నా, దేవుడే అతనికి జ్ఞానం ఇచ్చి నా బలహీనతకు తగిన మెడిసిన్ దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. ఇక టూ థింగ్స్ ఉన్నాయి. 2 థింగ్స్. జ్ఞానం కలిగి నడవాలి ఏ విషయంలో సరే. జ్ఞానం కలిగి నీకు తరచుగా వస్తున్న కడుపు నొప్పి కొలది, తిమోతి విను చెప్పిన మాట, నేను నా సొంత మాటలు కాదు, నీకు తరచుగా వచ్చిన ఇబ్బంది పడిన కడుపు నొప్పి కొలది కొంచెం నువ్వు ద్రాక్షరసం తీసుకుని నెమ్మదిగా ఉంది. ఆ రోజుల్లో మెడిసిన్ లేదు. అంజూరపు ముద్దను తీసుకువెళ్ళి పెట్టారంట. ఈరోజు ప్రతి మెడిసిన్ ప్రతి డ్రగ్ కూడా దేని నుండి తయారవుతుందని. నేను దాని గురించి చెప్పడం గురించి కాదు, కానీ జ్ఞానం కలిగి మనం కొన్ని విషయాల్లో ప్రవర్తించాలి. ఏ విషయమైనా ప్రభువా నువ్వు సహాయం చేసే దేవుడు కాబట్టి, నీకు బలమైన విశ్వాసం ఉందా, రైట్, మంచిదే, దాంట్లో నువ్వు కొనసాగు, దేవుడు మనం దీవిస్తాడు. స్వస్థతకు వచ్చేసరికి కొన్ని ఏం చేస్తారంటే దేవుడు, కొంతమంది ఉంటారండి కాళ్ళు లేని వాళ్ళకి దేవుడు చేసిన ప్రార్థనలు బట్టి, నేను లాస్ట్ వీక్ మీకు వీడియో నేను పోస్ట్ చేయాలనుకుంటా. ఒక ఆయన ప్రార్థన చేస్తుండగానే, రీసెంట్గా జరిగిన సంఘటన అనమాట. ఒక ఆయన ప్రార్థన మన దేశంలో పక్క దేశంలో ఆయన ప్రార్థన చేస్తుండగానే దేవుడు ఎందుకు కావాలని తీసుకొచ్చారు ఆమె. చూస్తున్నారు ఆయన అక్కడ అర్థం వాక్యం చెప్తున్నారు, చూస్తున్నామని వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి, దగ్గర ఆమె ముట్టను కూడా ముట్లా, సంఘాన్ని అందరూ నిలబడమన్నాడు, మీరు ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను అంతే. ఆమె అనేసరికి కుర్చీలో లేచి అలా పడిపోయింది కింద. పడిపోతే నేను చెప్పకూడదు, యాక్టింగ్ వాళ్ళది వేరేలాగా ఉంటుంది. ఆమె పాపం పడిపోయేసరికి వస్త్రాలు సరి చేసే వాళ్ళు గవ్వచ్చు వస్త్రాలు సరి చేస్తున్నారు, ఆమె కుంటుకుంటూ లేచుకుంటూ పడుకుంటూ అంత దూరం వెళ్ళి పడి 3 సార్లు పడిపోయింది. 3 సార్లు పడిపోయి 4వ సారి దేవుడు మహాప్రభుని బట్టి లేచి గవ్వు నడుచుకుంటూ వచ్చింది. నిజంగా అనిపించింది, స్వస్థతలు లేవు అన్న వాళ్ళకి ఇది ఒక గొడ్ల పెట్టిలాంటి వాళ్ళ బ్రతుకులు. చాలా మంది ఏమంటారు, స్వస్థతలు లేవు, ప్రవచనాలు లేవు, ఆత్మ లేదు, ఇటువంటి బోధలు చాలా స్టార్ట్ అయిపోయినాయి. అటువంటి వాటి వైపు మనం బైబిల్ ఫాలో అవుతుంది కదా, స్వస్థతలు ఈనాటికి కూడా జరుగుతున్నాయి, ఆత్మ నింపుదల ఈనాటికి ఉంది.
ఆత్మతో ప్రార్థించడం ఈనాటికి కూడా ఉంది. ప్రవచనాత్మకమైన మాట ఈనాటికి కూడా ఉన్నాయి. దేవుడు ప్రవచిస్తాడు, ఆత్మతో నింపుతాడు. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను చూసిన నా యొక్క జీవితంలో నేను కూర్చుని వాక్యం అంటుంటే వాక్యం ఒక అంటే పత్తి పని కోసం వచ్చింది గుంటూరు డిస్టిక్ నుండి. మా సైడ్ పత్తి అంటే మీ పత్తి అనే ఐడియా ఉందా? ఆ, దూది, కాటన్ ఆ దూది మీద ఈ క్రాసింగ్ కోసం దేనికోసం వస్తే ఆమె ఆదివారం సన్నిధి పోవడం ఎందుకని చెప్పేసి ఒక 10 నిమిషాలు కూర్చుందామని వచ్చి వాక్యం వింటా దైవజన వాక్యం చెప్తా ఉంటే నేను కూర్చున్నాము, ఆమె లాస్ట్ లో కూర్చుంది. వెంటనే దేవుడు ఎందుకు తాకాడు, ఆమె ఆత్మ తాకేసరికి ఆమె ఆత్మతో నింపబడి ప్రవచనాత్మకు 4 మాటలు చెప్పింది. ఈ సంఘము గొప్ప సంఘంగా ఏర్పాటు చేయబడుతుంది. దేవుడు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వేరే వేరే సంఘాల నుంచి వచ్చారు. వాళ్ళు అనేక రకమైన ఇబ్బందులు పడి, దేవా మాకంటూ ఒక సంఘం ఉంటే బాగుంటుంది, ఇబ్బందులు లేకుండా ఒక సమర్పంగా సేవకులు ఉంటే కావాలని సంఘం కోసం వచ్చారు. ఈ సంఘం పెద్ద సంఘంగా ఏర్పాటు చేయబడితే రానున్న దినాల్లో అని చెప్పేసింది. అన్న 2 years లోనే మొన్న మందిరం పగలగొట్టేశారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది మాకేం తెలియదు. దేవుడు మహాకృప మనం మ్యారేజ్ చేశారు కదా, మందిరం అనేది చాలా పెద్ద మందిరం కట్టడం జరిగింది. అంటే మనలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, యవనస్తులైన మనకి అటువంటి సందర్భాలను అటువంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మనలో కూడా ఒకలాంటి ఉద్యోగం వస్తుంది, ఒక భయము వస్తుంది. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. దేవుడికి కనుదృష్టి సంచారం చేస్తుంది. యథార్థమైన ఆమె వచ్చి నిజంగా మీరు నమ్మకపోండి, పాపని అనకూడదు, పనికి వెళ్ళి వాళ్ళు ఉంటారండి. ఆ చివరి ఆ మెట్టు దగ్గర కూర్చుందా, గ్రాండ్గా నీట్గా సండే అని చెప్పేసి బట్టలు వేసుకుని మా మీద దేవుడు ఆత్మ దిగిరాల. ఉన్నమాట చెప్తున్నానండి. నీట్గా తెల్లబట్టలు వేసుకెళ్ళాను, మా మీద దేవుడు ఆత్మ దిగిరాలా. చివరి నువ్వు కూర్చొని పనికి వచ్చిన ఆమె మెట్టు మీద కూర్చుని ఆమె మీద దేవుడు దిగాడు, దేవుని ఆత్మ దిగింది. నేను అంటాను, మనుషులు పై రూపం చూస్తారు, ఏం చూస్తారండి? దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనం చాలా మంది తోలనాడుతాం, మన ఆ విషయంలో మనం ఎక్కడ కూడా అనుకో. నీకు దమ్ము ఉండాలి, ఆయనతో కనెక్షన్ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వస్థపరచడం గురించి మనం మాట్లాడుతాం కాబట్టి, ఏ విషయంలో అయినా దేవుడు నీకు నిజంగా స్వస్థపరిచే వరాలు ఫలాలు నీకు ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. విశ్వాసులు బలహీనమైన వారి కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబంలో బలహీనమైన వారి మీద నూనె రాసి విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసహిత ప్రార్థన దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మనం మరొక పాయింట్లోకి వెళ్దామండి. 119 కీర్తన 37 వాక్యము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనుదృష్టిని త్రిప్పివేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకని దావీదు ఆ మాట మాట్లాడు? ఆ వ్యర్థమైన దరిద్రం చూశాడు కాబట్టే తన యొక్క జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది దావీదు యొక్క జీవితంలో. అందుకని దావీదు అంటున్న మాట ఏంటంటే, వ్యర్థమైన దాన్ని చూడకుండా ప్రభువా నా కనుదృష్టిని త్రిప్పివేయి. నీకు అది మేలు చేకూర్చేది కాదు. మేలు చేకూర్చే దాని గురించి పరిశుద్ధ గ్రంథం అక్కడ రాయడం ఏమంటున్నాడు? నీ మనసుని, నీ తలంపుల్ని, నీ ఆలోచనల్ని ఏదైతే చెడగొడుతుందో అది వ్యర్థమైందే. అటువంటి వాటిని చూడకుండా ఏమంటున్నాడు? నా కనుదృష్టిని త్రిప్పివేయని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకుంటే చెడు అనేది మన జీవితంలోకి రాదు, పాపం అనేది మన మీద ఏలుబడి చేయదు. దేవుడు మనల్ని ఎన్ని నిమిత్తం మనం పిలుచుకున్నాడో ఆ పిలుపు మనము ఆ మార్గం నడిచేవారుగా ఉంటాం. అటు కాకుండా నేను దేవుని చేత పిలవబడిన వ్యక్తిని, నేనో చర్చికి వెళ్తాను, నేనే నడుస్తున్నాను, నేనే దేవుని కలిగిన, నువ్వు నా చెప్పాలా అని చెప్పేసి వ్యర్థమైన దాని వైపు చూసామనుకోండి, వ్యర్థమైనది ఏదైతే చూస్తామో అది చేయాలనిపించింది, ఏదైతే చేస్తామో అది పాపం ఎంచబడుతుంది, ఏదైతే పాపం జీవితంలో అది మరణం వైపు నేను లాక్కుని తీసుకుని వెళ్తుంది. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా మన మనసుని మనం ఏం చేసుకోవాలండి? దేవుని యందు పెట్టుకొని వాటిని చూడకుండా మన కనుదృష్టిని త్రిప్పివేసుకోవాలని లేఖనాలు సెలవిస్తుంది. ఇంకొక మాట 6వ పాయింట్ మనం చూసినట్లయితే, నీ మార్గములు నడుచున్నట్లు నన్ను బ్రతికించుము. కింద ఉంటుందండి, నీ మార్గములో నడుచున్నట్లు నన్ను బ్రతికించుము అని. ఎందుకని భక్తులు ప్రార్థన చేస్తారంటే, మీరు యోబు గ్రంథంలోకి వెళ్తే మీకు క్లియర్గా దొరుకుతుంది. 33వ అధ్యాయం 16 నుండి 26 వాక్యాలు చదవండి ఒకసారి, త్వరగా మనం ముగించుకుందాం. ఇంకొక పాయింట్ చెప్పుకోండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 16-20 వాక్యాలు. నీ మార్గము నడుచున్నట్టు బ్రతికింపుము అని భక్తులు ఎందుకని ప్రార్థన చేస్తున్నాడో అక్కడ ఉంటుంది. నరులు గర్విష్ఠులు కాకున్నట్లు చేయనట్లు, తాము తలచిన కార్యము గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, ఉపదేశం అనగా దేవుని యొక్క వాక్యం అండి. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నా దేవుని గురించి, అది దాన్ని ఉపదేశం అని అంటారు. సో ఉపదేశ క్రమంలో ఇప్పుడు మనం అందుకని ఒక పాయింట్ చూసుకున్నాం. ఏం పాయింట్ చూసుకున్నాం? వ్యర్థమైన దానిని మనం చూడకుండా మన కనుదృష్టి త్రిప్పివేయము. దాంట్లో ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, వ్యర్థమైన దాన్ని, తుచ్చలమైన దాన్ని, పనికి మాలిన దాన్ని మనం ఆ ఆలోచనలో ఉన్నాం అనుకోండి, ఆ ఆలోచన వైపు మైండ్ నడిపిస్తూ ఉంటుంది. అంతేగా అంటారు కదా,
దుష్ట సాంగత్యము మంచి నడవడికను కూడా ఏం చేస్తుంది, చెడిపేస్తుంది. వాళ్ళకి ఏం పని ఉంటుంది, రారా బాబాయ్ 31st వచ్చింది కదా కూర్చుందాం, ఎప్పుడు వెళ్ళే చర్చి ఏముంది, ఆడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడున్న ప్రార్థన, లైవ్లు వస్తున్నాయి, లైవ్ పెట్టుకో, మేమేమైనా వద్దంటావా, అరే చేసి అక్కడ పెట్టరా, లైవ్ పెట్టు, ఇట్టే ఉంటుంది. లేకపోలేదు, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే లేకపోలేదు. పెద్ద స్క్రీన్ ఉంటుంది, పెద్ద గ్లాస్ ఉంటుంది, ఇక్కడ పెద్ద సీసా ఉంటుంది. పాపము ఆ మాట ఈ మాట అదంటే దీని నుంచి వచ్చింది, ఆ మాట ఈ మాట పెరిగిద్ది. మొన్న నేను చూశాను, ఒక ఆయన మాట పెరిగిందంట, బర్త్డే రోజున చంపేశాడు. మనకు వాట్సాప్లో కూడా వచ్చింది, కారుతో గుద్దుకొని వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ముందు తీసుకెళ్ళి, ఇలా ఉంటాయి. అదే ఆ వ్యర్థమైన వాటిల వైపు వెళ్లకుండా కొంచెం జాగ్రత్త కలిగి ప్రవర్తన సరి చేసుకొని దేవుడు అనుగ్రహించిన మార్గంలో మనం నడిచాం అనుకోండి, దేవుని కరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ పాపం ఎప్పుడైతే వస్తుందో మరణం అనేది వస్తుంది. గర్విష్ఠులు చూడండి, దేవుడు అంటే నరులు గర్విష్ఠులు కాకున్నట్లు, అంటే నేను ఇది రేపొద్దు ఇది చేద్దామని, నేను చేయకపోతే ఎవడు చేస్తాడరా అంటాడు చూసారా, అటువంటి వాడు జుట్టు పట్టుకుంటాడు దేవుడు, అట్టు పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకొని సావ కొట్టకుండా అక్కడ దాకా తీసుకెళ్ళి ఇలా చూపించేలా తీసుకొస్తాడు. అదే పాయింట్ రాశారు, మీరు చదవండి ఇప్పుడు, ఒకసారి చదవండి, అర్థమైంది. ఇప్పుడు నరులు గర్విష్ఠులు కాకున్నట్లు తాము తలచిన కార్యం వారు మానుకొన చేయనట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. చూడండి, ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఆ మాట విన్నప్పుడు ఏం చేస్తారంటే, గర్విష్ఠులు కాకుండా, అమ్మో గర్విష్ఠులు అంటే దేవుడు ఒక తొక్కుతారంటే, ఇప్పుడు దేవుడు చెవులు ఇచ్చాడు అనుకోండి, విని ఏం చేస్తారంటే, వద్దు, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటా, ప్రభుని ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం అనుకొని ఆ మార్గం నడుస్తారు. ఒకవేళ నడవకపోతే 19 వాక్యం చదవండి. వ్యాధి చేత మంచం ఎక్కుతాడు, వాడికి విపరీతమైన నొప్పి వస్తుంది. చెప్పండి, చదవండి. ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుతాయి, చదవండి. మంచి ఆహారము మంచిది ఏది పెట్టినా నోటికి రుచి ఏం తెలియదు, ఎందుకంటే మంచం ఎక్కాడుగా. జ్వరంతో ఉన్నవాడికి ఎట్లా ఉంటుందండి, ఎట్లా ఉంటుంది, కొంచెం పాలు బ్రెడ్ కలిపితే నోరంతా చేదుగా ఉంది అంటారు, చదువుకుంటారండి. చదవండి. వేలాది దూతలలో గనుడు ఒకడు, అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్యవర్తికి ఎవరు నుండి, అరే బాబు నువ్వు చేసిన దాన్ని బట్టి రోగం వచ్చిందిరా, ఇప్పుడు నువ్వు చేసిన పాపం బట్టి ఇలా నవ్వుస్తున్నారా బాబు అని ఎవరైనా చెప్పి బుద్ధి చెప్పి, నువ్వు ప్రభుని నమ్ముకురా నాయన, నీ రోగాల నుండి ఇబ్బందుల నుంచి విడుదల కలిగిద్ది అని చెప్పే వ్యక్తి ఎవరు ఉంటే బాగుండని అని చెప్తున్నా అక్కడ. కానీ ఆ వ్యక్తి ఎవరండి, యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఈ లోకం గురించి ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత ఆ పొజిషన్ ఎవరికి ఇచ్చారంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరు నియమించుకోరంటే దైవజనుడిని. దేవునికి స్తోత్రం. అందుకే మీకు బలహీనత ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ దైవజనుడు చెప్పి, అయ్యా నాకు కొంచెం బలహీనత కలిగింది, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనే మాట మనకు రాదు. ఎందుకంటే పాస్టర్ గారు చెప్తే ఫ్రీ, డాక్టర్ దగ్గరికి వెళ్తే అందులో ఓపీ కాస్ట్లీ కదా, సర్వీస్ కాస్ట్లీ. ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నా కూడా లేదండి, వెళ్ళాలి, అందులో ఫీజు కట్టాలి, 2000 పెట్టి మెడిసిన్ రాయించుకోవాలి, రావాలి పాస్టర్ దగ్గర రావాలి, 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే పాస్టర్ గారు తగ్గిపోయిందండి, మరి మిగతా ట్యాబ్లెట్లు ఏం చేసామని తీసుకోరంటే అండి. దైవజనుడి దగ్గరికి వచ్చి, ప్రభు ఈ బలహీనత ఎందుకు వచ్చింది తెలియదండి, ఏదైనా పొరపాటు దేవుడు నా ద్వారా జరిగిందేమో, మీరైతే ముందర ప్రార్థన చేయండి, నేను కూడా ఈరోజు చూసి ప్రార్థన చేసుకుంటాను. చూడండి, కొన్ని శరీర సంబంధం కొన్ని బలహీనతలు అనేది అందరికి వస్తాయండి, మీకు వస్తే దైవజనులు కూడా వస్తుంది, ఎవరికి రాని ఎవరు, ఎందుకంటే అందరూ నరులను దేవుని చేత సృష్టించబడిన వారు, బలహీనత సహజం ఎవరికి రాదు. కానీ కొన్ని విషయాలు గమనించుకోవాలి, కొన్ని విషయాలు మనం గమనించుకున్నట్లయితే ప్రభు సరి చేసుకునే అవకాశం ఇస్తాడు. వేలాది నరులలో పైనుంచి దిగి వచ్చిన వారు, చదవండి అన్నమాట, వేలాది దూతలలో గనుడు ఒకడు ఉండిన ఎడల వాని యందు కరుణ చూపి ఆడు చచ్చిపోకుండా వాడిని విడిపించి, ఆ మంచమే పట్టి ఇప్పుడు పడున్నాడు కదా, ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే, ఆ దైవజనుడు మాటిని, దైవజనుడు ప్రార్థనని, దైవజనుడు కన్నీటి ప్రార్థన, ఎందుకంటే ఆయన కడుపు కట్టుకుంటాడు కదా సంఘం కోసం, విశ్వాసుల కోసం. ఏ రకంగా విశ్వాసులు ఉన్నా సరే, ఏ రకంగా ప్రవర్తించినా నా బిడ్డలే, నా విశ్వాసులే, దేవుడు నాకు అనుగ్రహించాడు బిడ్డలే కదా, వీళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి. మనం ఎన్ని మాటలన్నా ఎన్ని రకాల ప్రవర్తించినా ఏదైనా సరే వాళ్ళు కడుపులో పెట్టుకుని మన కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే, ఈ మంచితనం సరే దీవెత్తలండి, దేవుడు చేసే పని అదండి. ఎందుకంటే వాళ్ళు త్యాగం చేసుకొని సేవలో ఉన్నారు, కాబట్టి వారు ప్రార్థన కాక ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు చెప్పండి.
ఒక మాట చెప్తాను, అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇది యాక్చువల్గా బైబిల్ రిలేటెడ్ కాదు, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం. దైవజనులు ఫిలిప్ గారు సంపూర్ణమైన సేవలో ఉన్నారు. ఓకేనా, నేను ఎవరిని ప్రైజ్ చేయదని చెప్పట్లేదు, మా మాట చెప్తాను. నేను ఉద్యోగం చేసుకుంటూ పరిచయం చేస్తాను. మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ చెప్పండి నోటితో, అవునంటారు కదా. ఎందుకని? ఎవరితో సహవాసం? అవునా కదా. మరి అది ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఆ విషయాన్ని మనము, దేవుని సేవ కంటే విలువైంది ఏది లేదు, ఏది లేదు. సో దేవునితో పెనవేసుకున్న బంధంలో ఉండి ఆయన ప్రార్థన చేస్తే అంట, వాడు పాతాళంలోకి వెళ్ళకుండా అంట దేవుడు ఏం చేస్తాడంటే వాడిని విడిపించి బాలురికి కలిగిన ఆయుష్కాలను దేవుడు ఇస్తున్నాడు. చదువుకుంటాను, కిందకి రండి. అప్పుడు వాని మాంసము అంతకుముందు ఎట్టుంది? క్షీణించిపోయి బక్సికిపోయి ఎముకలు పొడుచుకొచ్చి నొప్పులతో ఇక రోదనతో చేసుకుంటే నాకు నెక్కట్లా, నాకు రుచి లేదు, ఏం లేదు. ఇక వెళ్ళిపోయాడు ఎక్కడికే, ఇక ఇంకో మెట్టు దాటికి అవుట్, పాతాళంలోకి వెళ్ళి పడతాడు, దాంట్లోకి వెళ్ళి పడతాడు. ఇక మా ప్రభు వచ్చినప్పుడు కృప ఉంటే ఎత్తి పడతాడు, లేదంటే దాంట్లో ఉంటాడు అన్నమాట. ఇక చెప్తున్నా. కానీ ఎవడైనా సరే వేలాది దూతలలో దేవుని చేత నియమింపబడిన వాడు వచ్చి వాడికి ఉపదేశించి వాడి గురించి ప్రార్థన చేస్తే అంట, దేవుడు వాని యొక్క ప్రార్థన ఆలకించి ఆ వ్యక్తికి ఏం చేస్తాడండి? దేవునికి స్తోత్రం, అతను బ్రతుకున్నట్లు దేవుడు ఏం చేస్తాడు? ఆయుష్కాలను అనుగ్రహం. చదువుకుంటాండి బాలుడు యొక్క కలుగును, వాడు దేవుని బతిమలాడుకునే ఎడల. చాలండి, చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి బతిమలాడుకోవాలి. మనం పాయింట్ ఏంటి? 7 పాయింట్, నేను బ్రతుకున్నట్లు ప్రభువా నా యందు కృప చూపించు. అవునా కదా? నీ మార్గం నడిచినట్లు నన్ను బ్రతికించు అని మనం ప్రార్థన చేసుకోవాలండి. చివరి మాట 19వ అధ్యాయం కీర్తన 13వ వాక్యం చదవండి, మనం ముగించుకుందాం. దయతో క్షమించండి, ఆఖరి శనివారం కాబట్టి కొంచెం 2 పాయింట్స్, కొంచెం సమయం కొంచెం ఎక్కువ పడుతుంది. క్లోజ్ చేద్దాం. దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము. చాలండి. పాపంలో పడకుండా ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఇక్కడ క్లియర్ రాశారు, దురాభిమానం గల పాపం. దురాభిమానం గల పాపం అంటే ఈ రోజు ఇది బాగా ఎక్కువగా ఉంది. బాగా ఎక్కువగా ఉన్న పాపం ఏంటంటే దురాభిమానం గల పాపం. మన భాషలో, వాడుక భాషలో చెప్పాలంటే పక్క వారితో కంపేర్ చేసుకోవటం. పక్క వారితో కంపేర్ చేసుకొని ప్రశాంత భలే పాటలు పాడుతున్నాడు, వీడికి ఏదైనా ఉద్యోగం వచ్చేసి ఏ చెన్నయ్యో ఏ బెంగళూరు పోతే నెక్స్ట్ నేనగా పాడేది ఇదే పాపం, దురాభిమానంగా పాపం. కొన్ని డ్రమ్ కొడుతున్న రాజేష్ రాకపోయాడు అనుకోండి, చెప్తున్నా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా. పక్కోడి శాలరీ 5 లక్షల, వీడు మనకు కొంచెం కాంపిటీషన్గా ఉన్నాడు, వీడితో ఫ్రెండ్షిప్ మానేయాలి, ఇంకోటితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ దగ్గరికి వెళ్ళి నీకు ఎంత, నాది 2 లక్షలు, నాది 3 లక్షలు చెప్తున్నా. ఇది దురాభిమానంగా పాపం. అంటే ఎదుటివాని యొక్క గ్రోత్ని చూసి మనము ఎప్పుడు కూడా కంపేర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసూయ పట్టడం పక్కన పెట్టండి, కంపేర్ ఎప్పుడు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే నిన్ను పిలిచిన పిలుపు వేరు, నీకు ఇచ్చిన తలాంతు వేరు, నేను నడిపించుకుని నడిపింపు వేరు. ఆ వ్యక్తిని పిలిచిన పిలుపు వేరు, నడిపింపు వేరు, ఇచ్చిన తలాంతు వేరు. అవునంటారు కదా. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నువ్వు నీ తోటి వారిని నీకంటే గనుడుగా ఎంచినప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు అన్నాడు. మీకు అర్థమైందా? నీ పక్కన ఉన్న సహోదరుని ఎల్లప్పుడూ కూడా దేవుడు ఇతను మంచి స్థితిలో ఉంచాడు, చాలు ప్రభా, నాకంటూ గొప్ప. నువ్వు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం వాళ్ళని దేవుడిని దీవించిన దాన్ని బట్టి అలా అన్నట్టు మాట్లాడాలి, అంతే. అంతేగాని స్వార్థంతో లోపల పెట్టుకొని పైకి మనం మాట్లాడామనుకోండి, దైవజనులు నన్ను చూడకపోవచ్చు, మన ప్రధాన యాజకుడు అక్కడ నుంచి చూస్తూనే ఉంటాడు, జాషువా అని అంటాడు. అక్కడ ఒక మాట, అక్కడ ఒక మా వేస్తాడు, క్రియల గ్రంథంలో ఆడి పేరు యాడ్ చేయండి ముందర, జీవ గ్రంథంలో నుంచి కొట్టేస్తాడు, మామూలుడు కాదు. కొన్ని విషయాలు మనం ఏంటంటే మనల్ని ఏం చేస్తాయంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఇవేనండి, సులువుగా చిక్కులు పెట్టేది. మనం పరిచర్లో ఉన్నప్పటికీ, దేవుడు పనిలో ఉన్నప్పటికీ, దేవుడు సహోదరులతో సహవాసం కలిగి ఉన్నప్పటికీ మనము మేలైన దాన్ని చేపట్టి మేలైన దాని విషయం గురించి మనం ఏం చేయాలంటే తెలియచెప్పాలి. ఇబ్బందులో ఉన్నప్పుడు మనం దాన్ని పబ్లిసిటీ చేయడం కాదు, కానీ ఆ ఇబ్బంది కారణమైన రూట్ కాజ్లో ప్రభువా గొప్ప మార్పు తీసుకురండి అని చెప్పేసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అమూల్యమైన కార్యం జరిగిస్తుంది. ఈ రోజున చూడండి, ఒక మాట చెప్తాను, జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఎంత కన్నీరు పెట్టుకుని ప్రార్థన చేస్తుంటారు ఉద్యోగాల కోసం, దేవుడు దాన్ని అనుగ్రహించిన తర్వాత ఎటువంటి నడవక మనం నడుస్తున్నాం. కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి.
వచ్చినప్పుడు ప్రభా తొట్టిల్లిపోకుండా నువ్వు ఇచ్చావు కదా, దీని విషయంలో నాకు సహాయం చేయి, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నా పట్ల కృప చూపించిన ఆయన అని నువ్వు అడిగినప్పుడు, దాన్ని కదిపే విషయాలు వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, కొంచెం ఆలోచిస్తాడు. మన మనసును చూస్తాడు దేవుడు, ఏ విషయాలు సరే మన పరిస్థితులను చూస్తాడు దేవుడు కూడా. నేను అనుకుంటున్నాను రేపు 31st నైట్, రేపు ఆల్రెడీ ప్రేయర్, చక్కగా ప్రేయర్ ఉంటుంది, కొత్త వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానంతో పాటు ఈ 7 పాయింట్లు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్రయించమని ప్రార్థన చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన సంగతులు ధర్మశాస్త్రంలో చూసినందుకు సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలి. స్వస్థపరచమని ప్రార్థన చేసుకోవాలి. జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా వ్యర్థమైన వాటిని చూడకుండా కనుదృష్టిపై ప్రభావం ప్రార్థన చేసుకోవాలి. నేను బ్రతుకున్నట్లు నీ మార్గములు నడిపించయ్యాని ప్రార్థన చేసుకోవాలి. దురాభిమానం పాపంలో పడిపోకుండా నన్ను ఆపు ప్రభా. ఎందుకంటే నేను తెలిసి గబుక్కుని వెళ్ళిపోతున్నాను అనుకో, ఇట్లా పట్టుకుని లాగి కూర్చోబెట్టి ప్రభావ, అంటే 2 పీకు ఏం పర్లా, నేనేం ఫీల్ అవ్వను, నువ్వు 2 కొట్టు ప్రభావ. కానీ దాంట్లో పడిపోతే నష్టం వాటిల్ది కదా. 2 దెబ్బలు కొడితే మళ్ళీ రేపు పొద్దున్న రెండు దెబ్బలు కొట్టిన తర్వాత దేవుడు ఏడుతుని ఊరుకుంటాడా? మళ్ళీ 2 గిఫ్ట్లు ఇస్తాడు ఏదో ఒకటి. చిన్నపిల్లలను కొట్టండి, 2 దెబ్బలు అయింది, ఆడు ఏడ్చుకుంటే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనపడితే ఉసూరు అనిపించి ఓ 200 లేదా అక్కడ బిస్కెట్ ప్యాకెట్లో ఏదో ఒకటి ఇస్తాం, అవునా కదా? అది శ్రేష్టమా? వెళ్ళి కరెంట్ వైర్లు పెట్టుకోవడం శ్రేష్టమా? అవునంటారు. గద్దింపులో ఉన్న ఆశీర్వాదం దేవుడు మన గద్దెసం ఒక దెబ్బ కొడుతున్నాడంటే పెను ప్రమాదం మన జీవితంలో రాకుండా ఆయన కాపాడటం కొరకు. దేవునికి స్తోత్రం. దేవుడు తన వినికుడులో మన ఈ మాటలు దీవించి ఆశ్రయించును గాక. మీ నోటితో చెప్పండి 7 పాయింట్లు, నేను ఊహించేశాను కానీ అని మీరు ప్రార్థన చేస్తారు లేదా అని చెప్పండి, గట్టి చెప్పండి. దురాభిమాన పాపం పడిపోకుండా. ఈ సంవత్సరం అడగలేదేమో, ఈ సంవత్సరంలో 4 పాయింట్లను కవర్ అయ్యి మీరు అడిగిన దాంట్లో ఏమన్నా కనీసం ఒక 4 పాయింట్లను కవర్ అయ్యండి. మనలో మన మాట మీరు చేసే ప్రార్థనలు 4 పాయింట్లు ఎక్కడ ఉన్నా, కనీసం ఒక 7 పాయింట్లు 4 పాయింట్లను కవర్ అయ్యా. ఒకవేళ కవర్ అవ్వకపోతే ఇబ్బంది ఏమీ లేదు. రేపటి నుంచైనా, ఈ ఏళ్ళ నుంచైనా కొత్త సంవత్సరం అంటారు, ఏంటో రెజల్యూషన్ రెవల్యూషన్ అంటారు తెలియదు రెజల్యూషన్, న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటారు కదా, అప్పుడు 7 పాయింట్లు పెట్టండి. ఈ 7 పాయింట్లు నేను దాటిపోకూడదు, 7 పాయింట్ ఖచ్చితంగా నా కంటి ముందు ఉండాలి, 7 పాయింట్ ఖచ్చితంగా నా ప్రార్థనలో ఉండాలని పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మన మంది సహోదరు ప్రశాంత్ ప్రేయర్లు నడిపిస్తారు. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ పరమ తండ్రి, కృపగల దేవా యేసయ్య, నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి మాతో మీరు ఇంతవరకు మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నిజమే ప్రభా. అయా తండ్రి ప్రభా, యాకోబు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అయా తండ్రి ప్రభా, ఒకప్పుడు అయా తండ్రి రోత జీవితమైనను ప్రభా, అయా తండ్రి ప్రభా, ఇగో ప్రభా నీ పాదాలు పట్టుకొని ఇగో తండ్రి ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ ప్రభా నేను విడిచిపెట్టను అని ప్రభా ప్రాధేయపడినప్పుడు, బ్రతిమాలాలుకున్నప్పుడు నాయన అయా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, అవమానంలో నుంచి ప్రభా, అయా చీకటి బ్రతుకుల్లో నుంచి ప్రభా, అయా నువ్వు ఆశీర్వాదంలోకి నడిపించి ఆశీర్వదించవు తండ్రి. ఎడతెగక ప్రార్థన చే బిడ్డలుగా మేము ఉండినట్లు ప్రభా, ప్రార్థనాత్మను మా మీద ఉంచమని కోరుతున్నాము ప్రభా. ఏవైతే మేము కోల్పోయామో ఈ సంవత్సరంలో ప్రభా, మీరు అంటారు ప్రభా, రెండంతలుగా నేను చేస్తానని ప్రభా, కోల్పోయిన వ్యక్తికి నేను నీకు అనుగ్రహిస్తాను అని అన్నారు ప్రభా. అయ్యా మా జీవితంలో మేలుకరమైన వాటి మీరు జరిగించడానికి, మా జీవితంలో శ్రమలను మీరు ఆలోచిస్తున్నారని అయ్యా అతన్ని మేము గుర్తెరిగి ప్రభా, శ్రమలలో మేము ఆనందించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నిజమే ప్రభా, అయ్యా తండ్రి నీ వాక్యం వెలుగులో మేము ఎల్లప్పుడూ కూడా మా మనోనేత్రములు వెలిగింపబడుతూ ఉండడానికి కృపను దయచేయి. నీ చేత ఎప్పుడు మేము వెలిగింపబడే బిడ్డలుగా ఉండడానికి కృపను దయచేయి. అన్నజనులు ఎదుట మీ నామం అవమానకరముగా మేము ఉండకుండానట్లు తండ్రి ప్రభా, మీ వీళ్ళు యెహోవా చేత ఆశీర్వదించబడిన బిడ్డలు అని ప్రభా, మా ద్వారా అనేక మంది మీ నామమును మహిమపరుచినట్లుగా తండ్రి మేము జీవించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఒకవేళ అయ్యో ప్రభా నీ మాట వినకపోతే తండ్రి మీరు మమ్మల్ని మన్నించండి ప్రభా. మీరు శిక్షిస్తే మేము తట్టుకోలేము అయ్యా తండ్రి ప్రభా, మీ కోపము మేము భరించలేము దేవా. మమ్మల్ని మన్నించండి, మా తప్పులను క్షమించండి. ఇగో ఇక్కడ నుంచి ప్రభా మేము ప్రార్థన వరులుగా, ఇగో ప్రార్థన పరులుగా, ఇగో ప్రార్థనతో ప్రభు నీతో మేము ఎల్లప్పుడూ కూడా జీవించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క రాత్రికాల సమయమున
ఇగో తండ్రి ప్రభా, మీ ప్రార్థన ఆత్మచేత మీరు మమ్మల్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, నింపండి ప్రభా. ప్రార్థనాత్మను ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మేము అడుగుపెట్టబోతుండగా ఇగో తండ్రి ప్రార్థన పూర్వకంగా ఇగో తండ్రి ప్రభా నీతో మేము పని వేసుకొని ప్రభా అయా నీతో మేము ఎల్లప్పుడూ కూడా సాగడానికి కృపను తెచ్చేయమని ప్రార్థిస్తూ ఇగో ప్రభ బండబారిపోయి అయా తండ్రి ప్రభ నశించిపోతున్న మా జీవితాలను ఇగో ప్రభ చీకట్లో బ్రతుకుతున్న మా బ్రతుకులను ప్రభ ఇగో తండ్రి ప్రభ మేము పాపం నుంచి విడిచిపెట్టబడి ఇగో తండ్రి ప్రభ అయ్యో యాకోబు వలె ఇశ్రాయేలుగా మార్చబడినట్లుగా మా జీవితాలుగా ఆశీర్వాదాలుగా మార్చుకోవడానికి ఇగో ప్రభ మమ్మల్ని మేము మార్చుకోవడానికి ప్రభ ఇగో తండ్రి ప్రభ నీ వాక్యపుతో ప్రభ ఇగో తండ్రి మీరే మమ్మల్ని సరి చేయమని ఇగో ప్రభ ఇక్కడ నుంచి ప్రభ అయా తండ్రి నూతన జీవితంలో ప్రభ నూతన క్రియలు మేము చూసినట్లుగా అయా తండ్రి కృప చూపించమని ఇగో వచ్చిన బిడ్డలందరి బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇగో ప్రభ ప్రార్థనాత్మతో మేమందరం కూడా ఇగో తండ్రి నీ ఆత్మచేత మేము నింపబడి ముందుకు సాగడానికి కృపను మాకిమ్మని ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇగో తండ్రి ప్రభ ఈ ప్రార్థన పాయింట్స్తో ప్రభ మేము మా జీవితాలలో ప్రతిదినము ప్రభ ఇగో మేము నీతో కలిసి ప్రభ ఇగో నీ పాదాల చెంత నీ పాదాలు పట్టుకోవడానికి కృపను మాకిమ్మని నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థనను వేడుకొని సమర్పిస్తున్న నా ప్రియ పరమ తండ్రి ఆమేన్. యేసు రక్తమే సిల్వ రక్తమే ప్రభేసు రక్తమే సంపూర్ణ విషయం అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. యేసు నామముకే స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.